మానవ జీవితంలో కొన్నిసార్లు ఎందుకు విజయం రావడం లేదు? కోపాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? ఒక అసూయను ఎందుకు జయించలేకపోతున్నావు? ఎన్నోసార్లు ఎన్నో వర్తమానాలు వింటున్నావు. లేఖనాల ద్వారా దేవుడు అనేక మంది సేవకులను నిలబెట్టి పదే పదే అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు ఒక అసూయను నువ్వు జయించలేకపోతున్నావు? ఒక గర్వాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? ఒక అహంభావాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? ఇతరులను యాక్సెప్ట్ చేయాలి, ప్రేమించాలి, క్షమించాలి, దీన మనసు కలిగి ఉండాలని పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు ఆ మాటలు తీసుకొస్తున్నా, ఆదివారం అంతా బాగానే ఉంటున్నావు, సోమవారం నుంచి చెలరేగిపోతున్న అనుభవాలు గర్వంతో అహంభావంతో వీగిపోయి నీ బంధాలు పోగొట్టేసుకున్నావు, నీ కుటుంబాన్ని విడగొట్టేసుకున్నావు, నీ జీవితంలో ఎన్నో భయంకరమైన కార్యాలు జరగడానికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? ఈజ్ దర్ ఎనీ కన్సీల్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దాచబడిన పాపం ఏదైనా ఉందా? ఆనాడు ఆదాము హవ్వలను దేవుడు ఏదెన్ తోటలో పెట్టి, మీరు ఈ తోటలో ఏ ఫలవృక్షమునైనా, ఏ వృక్షఫలాన్నైనా మీరు చక్కగా తినచ్చు, కానీ మంచి చెడ్డల తెలివి నుంచి ఆ వృక్షఫలాన్ని మాత్రం మీరు తినద్దని దేవుడు చెబితే, ఆ ఫలము మాత్రమే హవ్వకు చూడ్డానికి చాలా ఎలా కనబడిందట? రమ్యంగా కనబడిందట. ఇట్ వాజ్ మోర్ అట్రాక్టివ్. ఆహారానికి మంచిదని గుర్తించింది, చూడ్డానికి చాలా అందంగా ఉందని గుర్తించింది, ఆహారానికి మంచిది అని చెప్పి గుర్తించి, ఆ తర్వాత మంచి చెడ్డలు తెలివినిస్తుందనే ఆలోచన వచ్చేసిన తర్వాత బహుశా హవ్వ అనుకుంటుంది, దేవుడు ఎంత చెడ్డోడో కదా, ఆయన అన్నీ ఇచ్చేది ఎందుకు ఇవ్వలేదు మాకు? మేము అందంగా ఉన్న వాటిని తినడం దేవునికి ఇష్టం లేదా? రమ్యముగా ఉన్న వాటిని ఆస్వాదించడం దేవునికి ఇష్టం లేదా? మాకు మంచి చెడ్డల తెలివినొస్తే దేవునికి ఇష్టం లేదా? ఎందుకు దేవుడు దీన్ని వద్దన్నాడు అంటే, దేవుడిచ్చిన వాటన్నిటి మీద దృష్టి లేదు, కానీ వద్దన్న దాని మీద మాత్రం ఏముంది చెప్పండి? దృష్టి ఉంది. ఆనాడు ఈనాడు ఏనాడైనా మనిషి స్వభావం అదే. దేవుడు చెయ్యండి అన్న ఎన్నో పనులు బైబిల్లో ఉంటాయి, కానీ అవన్నీ చేయడానికి మనకి ఇష్టం ఉండదు. కానీ వద్దు అన్న పనులు మాత్రమే ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంది.